విజయ్ యాంథోనీ భద్రకాళి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. విజయ్ యాంథోనీ తనదైన స్టైల్ ఆఫ్ డిఫరెంట్ ఫిలిమ్స్తో మళ్ళీ సెప్టెంబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చేస్తున్నారు. మూవీ ట్రైలర్ బట్టి చూస్తే ఇది ఒక గట్టి పొలిటికల్ డ్రామాలా ఉండేలా ఉంది. ట్రైలర్లో స్టోరీ ఎక్కడ రివీల్ చేయకుండా బాగా కట్ చేశారు. ట్రైలర్ కట్ చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా ఒక సీరియస్ నోట్లోనే ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. విజయ్ న్యూ లుక్ కూడా బాగానే ఉంది. ఇది కూడా తన ప్రీవియస్ మూవీస్ లాగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అర్థం అవుతుంది. నా గెస్ ఏంటంటే విజయ్ రోల్ ఒక పొలిటికల్ అడ్వైజర్. సో ఏదో ఒక పార్టీకి దగ్గరై ఎలక్షన్ టైంలో లాస్ట్ మూమెంట్లో అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో దెబ్బేస్తాడనమాట. చూద్దాం మూవీ రిలీజ్ అయ్యాక స్టోరీ మనం గెస్ చేసినట్టు ఉందా లేదా అని. విజయ్ నటించిన లాస్ట్ మూవీ మార్గన్కి మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. ఒక యావరేజ్ ఫిలిం లాగే మిగిలిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ మూవీ నచ్చలేదు. సో ఈ మూవీతోనైనా విజయ్ యాంథోనీ గారికి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటూ ఇక సెలవు.